హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. ఆ మాట విన్న వివేక్ అభి ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని, ఇలా మనం కదరా ధైర్యం చెప్పాలి, ఇక్కడ రివర్స్లో తను మనకు ధైర్యం చెప్తుంది ఏంటి, చూసేకి అమాయకంగా ఉంటుంది కానీ ఈ పొట్టిదానికి ఎంత ధైర్యమో చూడు, పెద్ద మాఫియా రన్ చేస్తున్నట్టుంది మన వెనక ఇది అని అంటాడు అభి. మనకు ఇంత ధైర్యం చెప్పి ఇప్పుడు ఈ మేడం గారు ఏం చేయబోతున్నారు? ఇంక నువ్వు ధైర్యంగా ఉండురా ప్రియా, నీదైపోయినట్టే. మీ చెల్లి చెప్పింది కదా నేనున్నానని, ఇంకన్నీ తను చూసుకుంటుంది. నువ్వు మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించే పనిలో ఉండు, తర్వాత అన్నీ వాటికవే జరిగిపోతూ ఉంటాయి. వివేక్ ఓకే అని చెప్తాడు. తర్వాత ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరాక వివేక్ వాళ్ళ ఇంటికి దిగి వెళ్ళిపోతాడు. తర్వాత అభి ఇంటికి స్టార్ట్ అవుతాడు. ఈలోపు జాను ఫోన్ చేసి తను చేయాలనుకున్న పని అంతా వాళ్ళకి చెప్తుంది. జాను తను అలా చేయాలనుకున్న పనులన్నీ వరుసగా ఫోన్ చేసి ఏదేది ఎప్పుడు చేయాలని చెప్తూ వస్తూ ఉంటుంది. అంతలో అభి కూడా ఇంటికి వచ్చేస్తాడు. అభి నేరుగా రూమ్లోకి రాగానే జాను బిజీగా ఫోన్ మాట్లాడుతుండటం చూసి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి జాను పక్కన కూర్చుంటాడు. జాను అంతలో ఫోన్ మాట్లాడి పెట్టేస్తుంది. అభి వైపు చూసి, ఇంకా మీరు రిలాక్స్ అయిపోవచ్చు, నేను అనుకున్నదంతా జరిగిపోతుంది, ఇంకా దీంట్లో ఎలాంటి మార్పు ఉండదు. అలానే ప్రియాకి పెళ్లి చూపులకు వచ్చే అతని గురించి కూడా నేను ఎంక్వైరీ చేయించాను. వాడు ఏమంతా మంచివాడు కాదు. వాడికి ఇప్పటికే చాలామంది అమ్మాయిలతో అఫైర్స్ ఉన్నాయి. అందులో వాడు ప్రియాని ప్రేమతో పెళ్లి చేసుకోవట్లేదు, ప్రియా మీద కోపంతో పెళ్లి చేసుకుంటున్నాడు. అందుకే మీరు వెళ్ళి మాట్లాడినా ఒప్పుకోలేదు. అందుకని నా స్టైల్లో ట్రీట్మెంట్ నేను స్టార్ట్ చేశా. వివేక్ అన్నయ్యని పెళ్లి చూపులకి రెడీ అయిపోమని చెప్పు. ప్రియా వివేక్ అన్నయ్య పెళ్ళి ఫిక్స్. ఇక ఆంటీ అంకుల్ కూడా నేను మాట్లాడతాను అని అంటుంది. అభి జాను వైపు అలానే చూస్తూ ఉంటాడు. అది చూసిన జాను, ఇప్పుడు మీకేమైంది, నన్ను అలా చూస్తున్నారు అని అడుగుతుంది. అభి, నేను అక్కడి నుండి ఇక్కడికి వచ్చే టైంలో ఇంత ఇన్ఫర్మేషన్ కనుక్కున్నావా? నేను వివేక్తో చెప్పింది కరెక్టే. నువ్వు మాకెవ్వరికీ తెలియకుండా పెద్ద మాఫియా నడుపుతున్నట్టున్నావు. కానీ నాకు నిన్ను చూస్తే చాలా ప్రౌడ్గా ఉంది జాను. దేనికి భయపడకుండా ధైర్యంగా ఇది నేను చేస్తాను అని చెప్తున్నావు చూడు, చాలా ముచ్చటేస్తుంది నిన్ను చూస్తుంటే. అలానే బాగా ముద్దొచ్చేస్తున్నావు అని వెంటనే వంగి జాను బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటాడు. జాను అలాగే నవ్వుతూ అభి వైపు చూసి, ఏంటి నేను మాఫియా రన్ చేస్తున్నానా? ఇలా కూడా ఎవరైనా ఆలోచిస్తారా? మర్చిపోయా, మీ ముద్దుల మరదలుగాడు మాట్లాడారు నాతో. ఏంటి బర్త్డే బాగా జరిగిందా అని ఎటకారంగా అడిగింది. నేను చెప్పాల్సింది చెప్పేసి వచ్చాను. ఇంకా మారితే మీ మరదల అదృష్టం, లేకపోతే ఏమో, ఇప్పటికైతే ఏమీ అనుకోలేదు. ఆ టైంకి ఏమనిపిస్తే అది ఖచ్చితంగా చేస్తాను. నన్ను మీరు కానీ అత్తయ్య కానీ అస్సలు ఆపకూడదు. ఆపితే మీ మీద ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాను. హా, రివెంజ్ అంటే గుర్తొచ్చింది. నీకు నేను పనిష్మెంట్ ఇస్తానని చెప్పినట్టున్నాను కదూ. ఇప్పటి నుంచి పనిష్మెంట్ స్టార్ట్ చేద్దామా, లేదంటే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేద్దామా? మీకు ఎప్పుడు పనిష్మెంట్ చేసేకి వీలవుతుందో చెప్పండి. అభి, ఇప్పుడు ఈ పనిష్మెంట్లంతా ఎందుకులే, ఈ ఒక్కసారికి నన్ను ఎక్స్క్యూజ్ చేయొచ్చు కదా. ఇంకొకసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను. నేను నీ భర్తను కదా, భర్తకి ఇలాంటి పనిష్మెంట్లంతా ఇవ్వకూడదు అని అంటాడు. దానికి జాను, భర్తలకు మాత్రమే పనిష్మెంట్లు చేయకూడదు, భార్యకు మాత్రం భర్తలు పనిష్మెంట్ ఇవ్వచ్చు, ఇదెక్కడి రూలు? ఎవరైనా ఈక్వల్. నా కోపం తగ్గించాలనుకుంటే మీరు పనిష్మెంట్ తీసుకోక తప్పదు, తర్వాత మీ ఇష్టం. అబ్బి, అబ్బా రాక్షసి, చంపుతున్నావు కదే, సరే చెప్పు ఏం పనిష్మెంటో. జాను,
కొంచెం సేపు ఆలోచిస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చి ఇప్పుడు ఇప్పుడుకైతే చిన్న పనిష్మెంట్ ఇస్తాను. అదేంటంటే నాకు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుంది. సో ఇప్పుడు నువ్వు కిచెన్లోకి వెళ్ళి నా కోసం చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తావంట. నేను వచ్చి హాయిగా తిని పెడతాను. ఇదే నీకు ఇచ్చే పనిష్మెంట్. అండ్ టేస్ట్ కూడా బాగుండాలి. ఎవరి హెల్ప్ తీసుకోకూడదు. అభి, నాకు వంట చేయటం రాదు. ఇప్పుడు కానీ నేను సరిగ్గా చేయకపోతే పాపం నువ్వు తినలేవు కదా. చాలా ఆశపడుతున్నావు బిర్యానీ తినాలని. అదేదో మనిద్దరం ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్దాం. నీకు ఏది నచ్చితే అది తినేసి వద్దాం. పనిష్మెంట్ కావాలంటే రేపు చూసుకుందాంలే. జాను, హలో అభిరామ్ గారు, మీకు వంట రాదనే విషయం నాకు తెలుసు. అందుకే కదా పనిష్మెంట్ ఇస్తున్నాను. ఇక్కడ కూడా నా మీద నీకెంత ప్రేమ ఉందో టెస్ట్ పెడుతున్నాను. నీకు నేనంటే చాలా ఇష్టం అనుకో. నా కోసం ఎంత కష్టమైనా టేస్టీగా వండి పెడతావు. అదే నేనంటే ఇష్టం లేదనుకో చండాలంగా చేస్తావన్నమాట. సో ఇక్కడ కూడా నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో తెలుస్తుంది అని మాట. ఇక ఇప్పుడు స్టార్ట్ చేద్దామా మన వంట ప్రోగ్రాం. ఇప్పటికి వెళ్ళి కిచెన్లో స్టార్ట్ చేస్తే వంట అయ్యేసరికి చాలా టైం పడుతుంది. అసలే మీకు అలవాటు లేని పని, అందులో నాకు బాగా ఆకలి వేస్తుంది. సో తొందరగా వెళ్ళి ప్రాసెస్ చూద్దాం. ఓకే, ఫాలో మీ అని జాను కిందకి వెళ్తుంది. అభి తన వెనకాలే కిందకి వెళ్తూ, ఇలా దొరికిపోయానేంటి, వంటల్లో కూడా పెద్ద ఫిట్టింగ్ పెట్టింది. బాగా వస్తే ప్రేమ ఉన్నట్టంట, బాగా లేకపోతే ప్రేమ లేదంట. ఇలాంటి చెత్త ఐడియాలని అంతా వీళ్ళకే వస్తాయేమో. అభి అలానే మాట్లాడుకుంటూ పైకి గాల్లో చూస్తూ దండం పెట్టుకొని, దేవుడా, ఇంతవరకు నేను నిన్ను ఏమీ అడగలేదు. ఈ ఒక్కసారికి నన్ను కొంచెం కాపాడే స్వామి. నా వంట బాగా వచ్చేటట్టు చూడు అని అనుకుంటూ ఉంటాడు. దూరం నుంచి అది చూసిన జాను పక్క అని నవ్వుతూ ఉంటుంది. తన పక్కనే కూర్చున్న వాళ్ళ అత్తయ్య, ఎందుకురా అంత ఇదిగా నవ్వుతున్నావు, ఏమైందో నాకు చెప్పు అని అడుగుతుంది. దానికి జాను, అత్తయ్య, మరి ఇప్పుడు మీ సుపుత్రుడు వంట చేస్తాడనమాట. ఇప్పుడు మన ఇంట్లో ఉండే వాళ్ళంతా అదే తినాలి. అలా చూడండి ఆ వంటకు వచ్చిన కష్టాలు. ఆఖరికి పైన దేవునికి కూడా మొక్కేస్తున్నాడు. కనీసం ఆఫీస్కి సంబంధించిన టెండర్ విషయంలో అయినా ఇలా ఎప్పుడైనా దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళాడా అత్తయ్య? లేదురా, అలా ఎప్పుడు వెళ్ళలేదే. నేను చెప్పినా కూడా అలా ఎప్పుడు దేవుడికి దండం పెట్టుకోలేదు. ఇప్పుడు వంట బాగా రావాలని గాల్లోనే దండాలు పెట్టేస్తున్నాడు. జాను, అవునత్తయ్య, అలానే మీకు చెప్తున్నా, అసలు ఎవరు వెళ్ళి అభికి హెల్ప్ చేయకూడదు అని చెప్పి అభి కిచెన్లో ఉంటే జాను అభి దగ్గరకు వెళ్తుంది. అప్పటికే అభి బిర్యానీ రెసిపీ వీడియోస్ చూస్తూ ఉండటం చూసి, జాను, నాట్ బ్యాడ్, చాలా ఫాస్ట్గానే ఉన్నావు, కానీ తొందరగా స్టార్ట్ చేయి, ఇప్పటికే నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి అని అంటుంది. అభి జాను దగ్గరకు వచ్చి, బుజ్జి, నా బుజ్జివి కదూ, ఇప్పటికి కూడా చెప్తున్నా, ఎందుకు ఈ ప్రయోగాలంతా? ఆకలిగా ఉన్నప్పుడు వెళ్ళి తినేసి వచ్చేద్దాం. ఇది కావాలంటే మార్నింగ్కి పోస్ట్పోన్ చేసుకుందాము. జాను, అయ్యో, అదెలా కుదురుతుంది అభి? నేను నిన్ను ఎంత ప్రేమగా అడిగాను బిర్యానీ చేసి పెట్టమని. భార్య ప్రేమగా అడిగితే కనీసం బిర్యానీ కూడా చేసి పెట్టలేరా? మీ మగవాళ్ళంతా ఇంతే, ప్రేమ ఉందని చెప్తాడు కానీ మాకు ఇష్టమైంది ఏమీ చేసివ్వరు. అభి, ఇప్పుడేంటి, నీకు నేను బిర్యానీ ప్రిపేర్ చేయాలి అంతే కదా? ఓకే, అలానే నువ్వు నాతో పాటు కిచెన్లోనే ఉండాలి, కొంచెం నాకు కంపెనీ ఇవ్వు అని చెప్పి జానుని ఎత్తి కిచెన్ గట్టు మీద కూర్చోపెడతాడు. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.